అదే మదంతో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని అందుకు నిదర్శనమే రోజా వ్యాఖ్యలు. ఓడిపోయాక రోజా బుద్ధి మారిందని అనుకున్నాం. కానీ ఇంకా నీచంగా మాట్లాడటమే అజెండాగా పెట్టుకుంది. రోజాకు భువనమ్మ గారి గురించి, నారా వారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉందా? హిందువులమని నటించేందుకు మీలా మాకు సినిమా సెట్టింగ్లు వేసుకునే అవసరం లేదు. సీఎం చంద్రబాబు గారు ఆయన జీవిత కాలంలో ఎన్నో దేవాలయాలకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి భువనమ్మ గారితో కలిసి కుటుంబ సమేతంగా ఎన్నోసార్లు వెళ్లారు. ఎన్నోసార్లు ప్రభుత్వం తరపున కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవన్నీ రోజాకు కనిపించవు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చి స్క్రిప్ట్ చదవటమే రోజా పని. జగన్ తనకు, తన బిడ్డ వైఎస్ షర్మిలకు అన్యాయం చేశాడని బహిరంగంగా లేఖ విడుదల చేసింది. ఆ లేఖను డైవర్ట్ చేసేందుకు రోజాను రంగంలోకి దింపారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి ఏ దేవాలయానికైనా కుటుంబ సమేతంగా, సతీ సమేతంగా వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించాడా? రికార్డులో ఉంటే చూపించమని రోజాకు సవాల్ విసురుతున్నా. 5 ఏళ్ల పాలనలో హిందూ ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేశారు. రథాలను తగలబెట్టారు. హిందూ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేసి ఇప్పుడు నీతులు చెప్తుంటే నవ్వొస్తోంది. ఈరోజు రోజా గారు, భువనమ్మ గారు ఉగాది వేడుకల్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు అని మాట్లాడారు. రోజా గారు, మీరు భువనమ్మ గారి గురించి కానీ నారా వారి కుటుంబం గురించి మాట్లాడారంటే మీకు లేదు. ఈరోజు మీలాగా మాకు సినిమా సెట్టింగ్లు వేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారో, మరి ఆయన జీవిత కాలంలో ఎన్ని దేవాలయాలు కుటుంబ సమేతంగా వెళ్ళారో, అంతేకాకుండా కలియుగదైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి మరి మేడం గారితో, భువనమ్మ గారితో కుటుంబ సమేతంగా ఎన్నిసార్లు వెళ్ళారో, ఎన్నిసార్లు ప్రభుత్వం తరఫున కూడా మరి పట్టు వస్త్రాలు సమర్పించారో ఒక్కసారి చూడమ్మా రోజమ్మ. మీరు మాట్లాడతారా? మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఏ దేవాలయానికన్నా కానీ కుటుంబ సమేతంగా, సతీ సమేతంగా మీరు పట్టు వస్త్రాలు ఏ దేవాలయంలోనే సమర్పించారా? మీరు ఈరోజు మరి హిందువుల గురించి, దేవాలయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా రోజమ్మ? అంతేకాకుండా ప్రజలందరికీ తెలుసు, మరి నారా దేవాంశ్ జన్మదినం రోజు మరి అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. మేము తెలియజేసేది ఒకటే, మీకు హిందువుల పైన కానీ వెంకటేశ్వర స్వామి పైన కానీ నమ్మకం ఉంటే మీరు వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి మీరు డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. మీరు సినిమా సెట్టింగ్లు వేసుకోవడం, ప్రసాదం ఇస్తే ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, మరి ప్రదక్షిణ చేయమంటే ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ప్రజలందరికీ తెలుసు. మీరు జవాబు చెప్పాల్సింది, మీరు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాల. రోజమ్మ గారు, విజయమ్మకి న్యాయం చేయమని చెప్పండి. ఏదైతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆస్తిలో వారు వారసులైన మరి జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలకు, మరి షర్మిలమ్మ బిడ్డలకు సమాన హక్కులో వాటా ఇవ్వాలని రాజశేఖర రెడ్డి కోరికను తీర్చమని చెప్పండి. సునీతమ్మ గారి కోరికను తీర్చండి. షర్మిలమ్మ గారి గురించి ఆలోచించండి. ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారి సినిమా సెట్టింగ్లాగా ఇవన్నీ మానేసి విజయమ్మకి మరి చెప్పమా రోజమ్మ. మా భువనమ్మ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈరోజు వేలాది మందికి ఉపాధి చూపిస్తూ, ఎంతోమందికి వైద్యరీత్యా కావచ్చు, విద్యరీత్యా కావచ్చు, సేవ రూపంగా కావచ్చు, ఎంతో వేలాది మందికి ఈరోజు ఉపాధి చూపిస్తున్న భువనమ్మ గారి గురించి నీ రాజకీయాల కోసం భువనమ్మ గారిని లాగుతావా? నీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం, నీ ఉనికి కోసం మీరు భువనమ్మ గారి గురించి మాట్లాడే అర్హత లేదు రోజమ్మ అనే విషయం కూడా తెలియజేస్తుంది.